సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలంలోని తపస్పల్లి రిజర్వాయర్లోకి గోదావరి నీటిని విడుదల చేసిన అధికారులు ఈ సందర్భంగా మంగళవారం రోజు రిజర్వాయర్లో గంగమ్మ తల్లికి డీసీసీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనగామ నియోజకవర్గ ప్రజలంతా సంతోషంగా ఉండాలని, చర్యాల కొమరవెల్లి మండల రైతాంగానికి సాగునీటిని అందించే సదుద్దేశంతో రిజర్వాయర్లోకి నీటిని విడుదల చేయించడం జరిగిందని, గతంలో ఈ రిజర్వాయర్ను స్వయంగా నేను ప్రాజెక్టు రిపోర్టులు సిద్ధం చేసి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఇక్కడ ప్రాంతానికి రిజర్వాయర్లు మంజూరు చేయించడం జరిగిందని, దాని ద్వారా ఇక్కడ ప్రాంత రైతులకు సాగునీటి సమస్య తీరిందని, గత 10 సంవత్సరాలలో పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మన నీటిని సిద్దిపేట ప్రాంతానికి తరలించకపోవాలని ప్రయత్నం చేస్తే అడ్డుకోవడం కూడా జరిగిందని వారు తెలియజేశారు. ఇప్పటికీ కూడా ఇక్కడ నీళ్లను సిద్దిపేటకు తరలించకపోతే చూస్తూ ఊరుకోమని, ఖచ్చితంగా అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇచ్చిన 6 హామీలను సంపూర్ణంగా అమలు చేస్తుందని, ఈ మధ్య కాలంలో రైతులకు పంట రుణమాఫీ చేసి రైతులకు ఎంతో తోడ్పాటును అందించిందని, రైతాంగమంతా నేడు ఆనందంగా ఉన్నారని వారు తెలిపారు. అదేవిధంగా సాంకేతిక కారణాలతో పంట రుణమాఫీ కాని రైతులకు కూడా అధికారులు పరిశీలించి వాటిని కూడా రుణమాఫీ చేస్తున్నారని, ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరికి రుణమాఫీ జరుగుతుందని తెలియజేశారు. జనగామ నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను కట్టుబడి ఉన్నానని, ప్రజల మధ్యలో ఉండి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటూ నిత్యం ప్రజాసేవకి అంకితమై ఉంటారని, నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నానని, ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే విధంగా కృషి చేస్తానని వారు తెలియజేశారు. ప్రజలకు ఏ సమస్య ఉన్నా ముందుండి పరిష్కారం చేస్తానని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మహదేవని శ్రీనివాస్, పిఏసిఎస్ చైర్మన్ మీరు కృష్ణ, ప్రధాన కార్యదర్శి సనాది భాస్కర్, ఐనాపూర్ తాజా మాజీ సర్పంచ్ చెరుకు రమణారెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు మల్లం బాలయ్య, మోహన్ రెడ్డి, ఉప్పల వంశీకృష్ణ, మండల ఉపాధ్యక్షులు కాయితా శ్రీనాథ్ రెడ్డి, ముత్యం అంజయ్య, ఏర్పుల రాజు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలనలో చర్యాల నియోజకవర్గ రైతులందరూ కూడా గతంలో రాగానే అదేవిధంగా జనగామ మండల రైతులందరూ కూడా కాంగ్రెస్ అదే విధంగా మేము చర్యలు తీసుకున్నాం. ఈరోజు దేవాలయం నుండి ఇక్కడికి వచ్చిన నీళ్లు తప్పకుండా రైతుల పొలాలు వారి రైతులకు ఎవరు కూడా ఇబ్బంది ఉండకుండా మేము చూస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం. మంజూరు చేపించింది మేము, రైతుల క్షేమం కోరేది మేము. ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రైతు బంధు ఇచ్చింది, అదేవిధంగా రైతు రుణమాఫీ కూడా చేసింది. గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తానని చెప్పి 10 సంవత్సరాల కాలయాపన చేసి చివరికి రుణమాఫీ చేయకుండానే రైతులు పొందబెట్టింది ఆ పార్టీని. ఇప్పుడు రుణమాఫీ చెప్పిన విధంగా, ఒప్పుకున్న విధంగా, ఎన్నికల ముందు ప్రచారం చేసిన విధంగా 6 గ్యారెంటీలతో పాటు రుణమాఫీ చేస్తానని చెప్పి ఒప్పుకున్నారు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో. అధికారానికి వచ్చినాక 7 నెలల లోపలనే రైతు రుణమాఫీ చేస్తున్నాం. దీని మీద అవాకులు చవాకులు వెళ్తా ఉన్నది హరీష్ రావు. 10 ఏళ్ళు దోచుకున్న సంపద సరిపోలే ఆయనకు. ఉద్యమకారులందరినీ బయటకు వెళ్ళగొట్టింది సరిపోలే. ఉద్యమ ద్రోహులకు స్థానం ఇచ్చి ఉద్యమకారులందరూ బయట పంపిండు. ఈరోజు మల్లా రాజేశ్వరరెడ్డి, దొంగబొట్ట రాజేశ్వరరెడ్డి హైదరాబాద్లో తన ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ భూములు కబ్జా చేసిన దాంట్లో బిల్డింగ్లు కట్టిండు. ఆ కబ్జా చేసిన భూములు కూడా అక్కడ చెరువు యొక్క FTL. దీనికి హరీష్ రావు ఏం చెప్తున్నాడు? ఆయన ఏం చేసుకొస్తున్నాడు? మల్లారాజేశ్వర రెడ్డి ఎవరే హరీష్ రావు నడుతున్నా నేను, ఆయన అంటే ఉద్యమకాడని చెప్తున్నాడు ఒక హరీష్ రావు. తెలంగాణ ఉద్యోగం వచ్చి నీకు తెలుసా? అసలు తెలంగాణ ఉద్యోగం మొదలైనప్పుడు ఉద్యోగివి పార్టీ ఆఫీస్లో మేము ఉద్యోగం చేసిన నాయకులం. మేము తెలంగాణ మొదటి ఉద్యమకారులం, చర్యాల జనగామ ప్రాంత నాయకులం.